పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు మొదలయ్యాయి. ఈ తరుణంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది అని చెప్పుకోవాలి. ఈ సమావేశాల కంటే ముందు జరిగినటువంటి అఖిలపక్ష భేటీలోనే అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్రమైనటువంటి వాదోపవాదాలు అప్పుడే నడిచాయి. చివరికి ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ సమావేశం నుంచి బయటికి వచ్చేయడంతో రాబోయే రోజుల్లో సభలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి ఉత్కంఠ మాత్రం అందరిలో క్లియర్ కట్గా మొదలైంది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ ప్రయోజనాల చుట్టూ పార్లమెంట్లో సరికొత్త చర్చకి తెరలేచింది అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హాజరైనటువంటి ప్రతినిధులు వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు కీలకమైనటువంటి అంశాలని అఖిలపక్షం ముందు ఉంచడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితుల మీద దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది అంటూ వారు చాలా గట్టి డిమాండ్ని వినిపించిన పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అభివృద్ధి ప్రాజెక్టుల యొక్క పురోగతి, రాబోయే చట్టసభల బిల్లుల మీద వారి వైఖరి, ఇవన్నీ కూడా రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రయోజనాలే పరమావధిగా సరికొత్త వ్యూహం అబ్జర్వ్ చేస్తే రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏపీలో ఏమున్నాయనే దాని గురించి సుదీర్ఘమైనటువంటి చర్చ ఇది జరగాలి పార్లమెంట్లో ఏపీ గురించి అంటూ వైసీపీ కోరుతుంది, వైసీపీ ఎంపీలు కోరుతున్నారు. వ్యవసాయ రంగంలో సరైన మద్దతు లభించట్లేదు, మద్దతు ధర రావట్లేదు రైతులకి ఏపీలో, ప్రభుత్వం నుంచి సరైనటువంటి మద్దతు లేదు, అందుకే అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితుంది. దీంతో పాటు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పోలవరం ప్రాజెక్టుని సకాలంలో పూర్తి చేయాలి అనేటువంటి ఒక స్ట్రాంగ్ డిమాండ్ కూడా పార్లమెంట్లో వినిపిస్తోంది వైసీపీ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని వెంటనే ఆపేయాలని, ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్రం మీద ఉందని కూడా వాళ్ళు స్పష్టం చేయడం జరుగుతోంది. అలాగే రాష్ట్రంలో ప్రజల యొక్క ఆస్తుల్ని గంపగత్తుగా ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నారని, ప్రతి రంగాన్ని ప్రైవేటీకరణ వైపు తీసుకెళ్తున్నటువంటి విధానాల మీద సభలో సమగ్రమైనటువంటి చర్చ జరగాలి అని పట్టుబడుతున్నారు. అమరావతి రాజధాని ప్రాంతం పేరుతో పెద్ద ఎత్తున అవినీతి, పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. కొందరు పాలకుల జేబులు నింపడం కోసమే అమరావతిలో మాత్రమే అన్ని కేంద్రీకరిస్తున్నారని కూడా వైసీపీ ఆరోపిస్తోంది. వీటితో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతల యొక్క క్షీణత, పోలీసుల యొక్క హింస పెరిగిపోయిందనే ఆరోపణలు, వరుసగా జరుగుతున్నటువంటి లాకప్ డెత్స్, ఇలాంటి అంశాల మీద కూడా పార్లమెంట్లో భారీగా ఈ అంశాలు కూడా ఎత్తుతామని టైం ఇవ్వాలని కోరారు. దేశవ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి కొన్ని బిల్లుల మీద తమ వైఖరి ఏంటి అనే దాని మీద కూడా స్పష్టం చేసింది ఈ సమావేశంలో వైసీపీ. మహిళా రిజర్వేషన్ బిల్లుకి తాము పూర్తిగా మద్దతు ఇస్తామని ముందే ప్రకటించినప్పటికీ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించినటువంటి డీలిమిటేషన్ బిల్లు మీద మాత్రం ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చింది వైసీపీ. దాని గురించి చెప్తున్నా ఈ వీడియో. ఈ డీలిమిటేషన్ బిల్లుని సభలోకి తీసుకొచ్చిన తర్వాత దానిలోని ప్రతి నిబంధనని పూర్తిగా పరిశీలిస్తాము అని వైసీపీ ప్రతినిధులు చెప్పడం జరిగింది. ఆ బిల్లు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రయోజనాలతో పాటు దేశ ప్రయోజనాలకు కూడా ఏ రకమైన మేలు జరుగుతుందో చూసి అది లాభదాయకంగా ఉంటేనే తాము దీనికి సంబంధించి పాజిటివ్గా ఓటేస్తామని కూడా తేల్చి చెప్పడం జరిగింది వైసీపీ.